సచిన్ టెండూల్కర్ ఫ్రెండ్స్ తనకైతే ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఫాలోయింగ్ ఉంది. తన 24 ఇయర్స్ కెరియర్లో సచిన్ ఓటమిని, గెలుపుని, కష్టాన్ని అన్నిటినీ చూశాడు. కానీ ఫ్రెండ్స్ సచిన్ లైఫ్లో కొన్ని అలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ మూమెంట్స్లో అయితే సచిన్ లిటరలీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సో రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లిటిల్ మాస్టర్ యొక్క 6 ఎమోషనల్ మూమెంట్స్ని చూద్దాం. నెంబర్ 6, అందరికీ గుర్తుండే ఉంటాయి ఇండియా పాకిస్తాన్ యొక్క 1999 టెస్ట్ సిరీస్. ఇందులో మొత్తం 3 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడారు. అందులో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది చెన్నైలో. ఆ మ్యాచ్లో అయితే సచిన్ ఇండియాని గెలుపుకి చాలా దగ్గరలోకి తీసుకొచ్చాడు. కానీ ఫైనలీ ఇండియా 13 రన్స్తో ఆ మ్యాచ్ని ఓడిపోయింది. ఆ మ్యాచ్లో సచిన్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. కానీ అది తీసుకోవడానికి సచిన్ రాలేదు కూడా. ఎందుకంటే సచిన్ ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని ఎంత హర్ట్ అయ్యాడంటే తను డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాడు. నెంబర్ 5, 1999 వరల్డ్ కప్ టైంలో సచిన్ వాళ్ళ ఫాదర్ చనిపోవటం వల్ల సచిన్కి టోర్నమెంట్ని అయితే మధ్యలోనే వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. అందరూ అప్పుడైతే అనుకున్నారు సచిన్ ఇంకా టోర్నమెంట్ ఆడటానికి మళ్ళీ రాడు అని. అప్పుడు సచిన్ వెళ్తానంటే ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సచిన్కి జరిగిన లాస్ చిన్నది కాదు కాబట్టి. కానీ 4 డేస్లోనే సచిన్ అయితే ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వచ్చేశాడు. అప్పుడు సచిన్ ఆడాడు కెనియాకి అగెనిస్ట్గా మ్యాచ్. ఇందులో సచిన్ కొట్టాడు ఒక గుర్తుండిపోయే సెంచరీ. సచిన్ మొత్తం ఇన్నింగ్స్లో ఎవరితో పెద్దగా మాట్లాడలేదు. కానీ సెంచరీ కొట్టిన తర్వాత ఆకాశంలోకి చూస్తూ వాళ్ళ ఫాదర్కి ట్రిబ్యూట్ ఇచ్చాడు. సచిన్ చెప్పాడు ఇది తన కెరియర్లోనే అన్నిటికంటే ఎమోషనల్ ఇన్నింగ్స్ అని. నెంబర్ 4, 1989లో సచిన్ ఎప్పుడైతే పాకిస్తాన్కి అగెనిస్ట్గా తన డెబ్యూ ఆడాడో ఆ టెస్ట్ సిరీస్లో సచిన్కి ఎదురైంది వరల్డ్స్ బెస్ట్ బౌలింగ్ లైనప్. ఇందులో వసీం అక్రమ్, వకార్ యూనిస్ ఇంకా ఇమ్రాన్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. 4th టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడైతే సచిన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడో ఇండియాకి అప్పటికే 40 రన్స్కి 4 వికెట్స్ పడిపోయాయి. ఇండియాకి మ్యాచ్ని గెలిపించడానికి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే కావాల్సి ఉంది. సచిన్ గ్రీజ్ దగ్గరికి వస్తూనే వసీం ఇంకా వకార్ బౌన్సర్స్ వేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక బాల్ డైరెక్ట్గా వెళ్లి తగిలింది సచిన్ యొక్క ముక్కు మీద. రక్తం అయితే పరపరా కారిపోతుంది. అప్పుడే ఇంకా సచిన్ కంట్లోంచి నీళ్లు కూడా వచ్చేశాయి. అందరూ తనకి అడ్వైస్ ఇచ్చారు నువ్వు రిటైర్డ్ హట్ అయిపో అని. కానీ సచిన్ అన్నాడు నేను ఆడుతాను అని. ఆ మ్యాచ్లో సచిన్ అయితే 58 రన్స్ కొట్టాడు. ఇంకా ఇండియాకి మ్యాచ్ని డ్రా చేసేంత వరకు హెల్ప్ చేశాడు. నెంబర్ 3, సచిన్ తన కెరియర్లో మొత్తం 6 ODI వరల్డ్ కప్స్ అయితే ఆడాడు. 2003లో ఫైనల్లో ఓడిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు సచిన్ నెక్స్ట్ వరల్డ్ కప్కి రిటైర్ అయిపోతాడు అని. కానీ సచిన్ ఎప్పటిలాగే తన క్రిటిక్స్ని రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ఇంకా తను ఆడాడు 2007 వరల్డ్ కప్ని కూడా. కానీ 2007 వరల్డ్ కప్లో కూడా ఇండియా ఎప్పుడైతే గ్రూప్ స్టేజెస్లోనే బయటకు వచ్చేసిందో సచిన్తో పాటు మిగతా సీనియర్ ప్లేయర్స్కి కూడా చాలా క్రిటిసిజంని ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇంక అందరూ అనుకున్నారు షూర్లీ ఇదే సచిన్ యొక్క లాస్ట్ వరల్డ్ కప్ అని. కానీ సచిన్ ఎప్పుడూ కలలు కంటూనే ఉండేవాడు ఇండియాకి ఎలాగైనా ఒక వరల్డ్ కప్ తెచ్చి పెట్టాలి అని. తను 4 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. ఇంకా మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు 2011 వరల్డ్ కప్లో. ఆ వరల్డ్ కప్లో అయితే సచిన్ ఉన్న ఫామే వేరు. ఇందులో తిని మొత్తం 482 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీస్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ ఇండియా అయితే గెలిచింది 28 ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్ని. సెలబ్రేషన్ టైమ్స్లో ఫ్యాన్స్ ఇంకా ప్లేయర్స్ అందరూ కంటతడి పెట్టుకున్నారు. యువరాజ్ సింగ్ అయితే టోర్నమెంట్కి అయ్యాడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్. అప్పుడు యువరాజ్ చెప్పాడు నేను ఈ వరల్డ్ కప్ అయితే గెలవాలనుకున్నది కేవలం సచిన్ కోసమే అని. అందరూ టీమ్మేట్స్ సచిన్ని వాళ్ళ భుజాల మీద కూర్చోబెట్టుకున్నారు. ఇంకా సచిన్కి ఇచ్చారు ల్యాప్ ఆఫ్ హానర్. తర్వాత సచిన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ రాత్రి నేను కూడా నేను ఏడవకుండా ఆపలేకపోయాను అని. అవి హ్యాపీ టీయర్స్ ఫ్రెండ్స్. నెంబర్ 2, ఫ్రెండ్స్ సచిన్ ఇంకా సౌరవ్ గంగూలీ అయితే క్రికెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్. అలానే వీళ్ళు ఆన్ ఫీల్డ్లోనే కాదు ఆఫ్ ఫీల్డ్లో కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడైతే 2007లో సౌరవ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నాడో అప్పుడైతే లిటరల్లీ సచిన్ టెండూల్కర్ కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది జనాలందరికీ సచిన్ టెండూల్కర్ సౌరవ్కి ఎంతలా అటాచ్ అయిపోయాడు అని. నెంబర్ 1, 16 నవంబర్ 2013. ఆ రోజే మాస్టర్ బ్లాస్టర్ అందరూ లాస్ట్ టైం ఫీల్డ్ మీద చూశారు. ఆ రోజునైతే అందరూ కూడా సచిన్కి ఫేర్వెల్ ఇవ్వడానికి వచ్చారు. కానీ అన్నిటికంటే స్పెషల్ మూమెంట్ ఏంటంటే వాళ్ళ మదర్ కూడా ఆ రోజు స్టేడియంలోకి వచ్చారు. ఫ్రెండ్స్ నిజానికి అంతకుముందు సచిన్ని ఎప్పుడు కూడా వాళ్ళ మదర్ లైవ్లో ఆడుతూ చూడలేదు. ఎప్పుడైతే సచిన్ తన ఫస్ట్ రన్ చేశాడో అప్పుడు స్టేడియంలో అందరూ లేచి వాళ్ళ మదర్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ అవుట్ అయినప్పుడు కూడా డారెన్ శామీ తినే సచిన్ టెండూల్కర్ యొక్క క్యాచ్ని పట్టుకున్నాడు. తిను కూడా ఎమోషనల్ అయిపోయాడు. మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సచిన్కి అందరూ గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అప్పుడే సచిన్ కంట్లోంచి నీళ్లు కూడా వచ్చేసాయి. ఇంకా సచిన్ తన లాస్ట్ స్పీచ్తో అందరినీ ఏడిపించేశాడు. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే ఈ ఎమోషనల్ మూమెంట్స్ అన్నింటిలో ఏ మూమెంట్ మీకు బాగా ఎమోషనల్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తప్పక చెప్పండి. ఇంక ఈ వీడియో మనదే కాబట్టి వీడియోని ఒక లైక్ కొట్టేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్తో ఆ బ్లాక్ బటన్ని నొక్కేసి.